బాలయ్య ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఇక రచ్చరచ్చే. ఫ్లెక్సీ వివాదం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్లు, ప్రచారాల గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు. అనవసరంగా ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి రాద్ధాంతం చేస్తున్నారని, ఇలా చేయడం మన కుటుంబానికి అలాగే తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంపై ఒక పులి స్టాప్ పెట్టేద్దామని జూనియర్ ఎన్టీఆర్ అయితే డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఈ లోటుపాట్లని వైసీపీ నిజంగానే అడ్వాంటేజ్ తీసుకుంటోంది. కాబట్టి వైసీపీకి మనం అలాంటి ఒక సపోర్ట్‌ని చేయాల్సిన అవసరం లేదు కదా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఒక్కసారిగా వైరల్ అవుతోంది. మరైతే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాల్ని చూస్తుంటే నందమూరి కుటుంబ సభ్యుల మధ్య గొడవని తగ్గించడానికి జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారట. వాళ్ళంతా చిన్నతనంగా ఆలోచిస్తున్నప్పుడు పెద్దరికంగా ఆలోచించాల్సిన బాధ్యత తారక్‌దే. కాబట్టి తారకే వెళ్లి తన చిన్నాన్నకి సంబంధించిన విషయాలపై అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో షాకింగ్‌గా అనిపిస్తోంది. ఇక ప్రేక్షకులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా అయితే సంచలనంగా అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ వివరాలు కూడా ఇప్పుడు ఎంతో వైరల్‌గా మారుతోంది. అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో ఎక్సైట్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇలా బాలకృష్ణ గారి ఇంటికి రావడమే కాకుండా బాలకృష్ణని ఎంతో చక్కగా మోటివేట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణకి, ఎన్టీఆర్‌కి మధ్య ఎలాంటి గొడవ లేదని నిరూపించే ప్రయత్నం చేస్తే తెలుగుదేశంకి పూర్వ వైభవం వచ్చేస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది వాస్తవమని మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది.